back to Southern Travel Presents Way Daru Way, powered by Nandini Home Appliances. ఇప్పుడు ఒక మస్తు కంటెస్టెంట్ వస్తుండు. అన్నెట్లా అంటే ఇంతకుముందు ఎపిసోడ్లో కోడి కూర అని మస్తు ఉర్లిచ్చిండు. ఇయ్యాల దాకా కోడి కూర ఏంది అసలు వాసన కూడా చూపెట్టలేదు. అన్నకు సమజ్ అయిపోయింది, అది ఏమన్నా ముషి నవ్వులు నవ్వుతున్నావు. అన్న నేను మాత్రం ఒప్పుకోను. ప్లీజ్ వెల్కమ్ శంకర్ అన్న. మళ్ళీ వాళ్ళు ఏ పాటతో వచ్చినావు? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, అమ్మాయి కోసం ఇక. అన్నా నాకు ఇంత లేట్ గా చెప్తావా అన్నా? అన్నా నీ పాటకి నేను పక్కనుండి నేను కూడా మస్తు సెట్ చేస్తా వదినతికి. సో మళ్ళా దరువు సూపర్గా ఉండాల. తప్పకుండా ఏదో ఒక్కసారి అను. అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పండ్లు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పండ్లు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు. అరే పల్లమ్మెవో పిల్ల నేరియాలు, నిన్ను పెళ్ళాడుతారావే నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పండ్లు నేరియాలు. నగరు కాడ నేరియాలు, నాకు కంకార మిషన్ ఉంది నేరియాలు, కర్మీ నగరు కాడ నేరియాలు, నాకు కంకార మిషన్ ఉంది నేరియాలు, కర్మీ నగరు కాడ నేరియాలు, నాకు కంకార మిషన్ ఉంది నేరియాలు, కర్మీ నగరు కాడ నేరియాలు, నాకు కంకార మిషన్ ఉంది నేరియాలు. అరే కంకార మిషన్ అమ్మి నేరియాలు, నీకు కమ్మలు బుట్టాలు దత్త నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు. కుంట కాడ నేరియాలు, నాకు జామ తోట ఉంది నేరియాలు, చమ్మి కుంట కాడ నేరియాలు, నాకు జామ తోట ఉంది నేరియాలు, చమ్మి కుంట కాడ నేరియాలు, నాకు జామ తోట ఉంది నేరియాలు, చమ్మి కుంట కాడ నేరియాలు, నాకు జామ తోట ఉంది నేరియాలు, జామ తోట నమ్మి నేరియాలు, నీకు జబ్బల జాకెట్ దత్త నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు, అల్లల్ల నేరాడి నేరియాలు, అల్లా నేరేడి పళ్ళు నేరియాలు. అరే పల్లమ్మెవో పిల్ల నేరియాలు, నిన్ను పెళ్ళాడుతారావే నేరియాలు, పల్లమ్మెవో పిల్ల నేరియాలు, నిన్ను పెళ్ళాడుతారావే 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 నేరియాలు. ఏమన్నా దేవుళ్ళు అన్నావు అన్న? జర ఒక్కసారి ఎట్లా దేవుళ్ళు అన్నావు వదిన కోసం? అగో కనిపించిందా? ఈ పాట చూసినాక వదిన యాడున్నా గానీ ఉరికిత్తొచ్చేస్తుంది. ఎందుకంటే మరి అన్ని పెడుతున్నా, సూపర్ గా పాడినావు అన్న. అన్ని పెడుతున్నా కదా, అందుకోసం అన్ని పెడతావా? పక్క పెడతావు ఒకటి పాట వరకేనా? పక్క పెడతా. అంతేనా? కౌశల్యక్క ఏమంటుండు? ఎట్లా పాడుతుండు? చాలా జోష్ వచ్చింది నీ పాటతో. చాలా బాగా పాడావు. చాలా మంచి పాట. అంటే నీ వాయిస్ రేంజ్ బాగా ఎలివేట్ చేసింది. మంచి రేంజ్ ఉంది నీ వాయిస్లో. చాలా మంచి వాయిస్. చాలా బాగా. థ్యాంక్స్ అక్క. ఇంకానా అయితే ఎక్స్ప్రెషన్ పెట్టేసిండు. మస్తు వాడినో బో అన్నట్టు. ఇంకా మాటలు లేవు. శంకర్ కేవలం ఒక డప్పిస్తే ఇంతకుముందు 3 ఏళ్ల కింద కేవలం డప్పు కొట్టేవాడు. నేను ప్రోగ్రామ్ చేస్తా ఉంటే. కానీ ఆ శంకర్ చాలా ఎదిగిండు. సూపర్. డప్పిస్ట్ నుంచి తను తెలంగాణ ధూమ్ధామ్ వేదికల మీద ఈరోజు తను ఒక వ్యాఖ్యాతగా, ఒక స్పీకర్గా, ఒక మంచి గాయకుడిగా, ఒక డ్యాన్సర్గా కూడా ఎదిగిండి. అలా తను ఏంటంటే డ్యాన్స్ చేసుకుంటూ కూడా
మధ్యలో చేస్తూ చేస్తూ కూడా మళ్ళీ పాటను ఎక్కడ ఎత్తుకున్నా బరాబర్ అక్కడే పాట ఎత్తుకుంటున్నాడు. అది చాలా డెవలప్ అయ్యాడు. శంకర్, నాకు డౌట్ వస్తున్నది, మరి నువ్వు కరీంనగర్లో కంకర మిషన్ అమ్మి కమల పుట్టాలు తెస్తావు, జామ తోట అమ్మి నువ్వు జబ్బల జాకెట్ తెస్తావు, మరి ఉన్నదంతా అమ్ముకున్న తర్వాత మరి ఆమె ఏం పెట్టి చేస్తావు? కష్టం జర జాగ్రత్త, జర జాగ్రత్త. అన్న మా శంకర్ అన్న కష్టం చేసి పెడతాడంట. ఇంక అంతకంటే ఎక్కువ ఏం కావాలి మా వదినకి? ఏమంటారు? మంచిగా చెప్తావు చెల్లి కదా. ఓకే శంకర్, నీ చెల్లె కాబట్టి మస్తే చెప్తా. అన్న పార్టీయే అంటే వదిన పార్టీ కూడా అనుకో. కౌశల్ లెక్క ఎన్ని మార్కులు ఇస్తావు మా అన్నకి? అనేసింది కదా, అదే ఎక్స్ప్రెషన్. 8 సూపర్. ఇంకానా నువ్వేం మాట్లాడలే, నీ ఎక్స్ప్రెషన్ తోనే వా అనేసి నువ్వు బాగుంది. అదే మా అన్న అడుగుతున్నా, ఇంకా మాట్లాడలే అంటే ఇంకా ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు చాలు అనేసి. అతను మంచిగా అన్నాడు. ఎన్ని మార్కులు ఇస్తానా? మార్కులు అంటే నేనే వీళ్ళు పిలిచినాక చెప్పాల్సి వస్తుంది. ఈ పాపులర్ బాగా ప్రచారమైన పాటలు పాడితే మూడ్ రీచ్ కాదు, అది రికార్డుల్లో వచ్చినాయి, ఎప్పుడు పాడదు. జానపద పాటలు అంటే కొత్తదనంతో ఉండాల్సిన అవసరం కాదు, పాతదనంతో ఉండాలి. కొత్తదనం అనేది మీరు వెస్ట్రన్ పాపు ర్యాక్ అది అంటే అతను మంచి సింగర్ కనుక అతను చెప్తున్నాను. ఎంత పాత అంటే ఎంత మనకు ఎవరికి తెలియని మూలాల్లోకి వెళ్ళి తీసుకొచ్చుకొని పాడితే వాటిలో మనసు పట్టుకుంటుంది. ఫ్రెంచ్ గడ్డం ఎంత మోడల్, నీ పాట కూడా అంత మోడల్ ఉంది. అయితే వదిన గిదిన వస్తే పొట్ట జాగ్రత్త, వదిన కానీ అది పొట్ట తగ్గించుకున్నాక వదిన తెచ్చుకోవాలి. లేకుంటే పొట్ట వదిన 2 పెట్టుకుంటే లేని పొంది అంత చెల్లె ఆయన నీకు ముసలి పోస లేకుండా. ఓకే 8 సూపర్ అన్నా. ఇక కూసో, ఉత్సత్గా కూసో, సీట్లు మాత్రం బజాయించాలి. ఏమాట? ఓకే. ఇప్పుడు ఒక జబర్దస్త్ కంటెస్టెంట్ వస్తుండు. ఆ తమ్మే ఎట్లా అంటే సూపర్ గా మస్తుగా పాట పాడతాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక కొత్త పాటతో వచ్చేస్తుండు. ఆ తమ్మి పేరు పిలిచేస్తా, బద్రితమ్మి వచ్చేసి. శర్మాయిస్తున్నావు బాగా. అదేం లేదక్క, మొన్న కొంచెం లంబాడి భాష నేర్పించేసినావు. ఇవాళ ఏంది ఇంతగానం కొత్త భాషతో వచ్చినావా ఏంది? అదేం లేదక్క, మామూలు తెలుగు పాటే. అంతేనా? అసలు ఏం చేస్తుంటావు తమ్మి నువ్వు? డిగ్రీ అయిపోయింది అక్క నాది. ఒక స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేస్తున్నాను. సూపర్. అయితే స్కూల్లో కూడా ఫుల్ దుమారం లేపేస్తావా? అప్పుడప్పుడు ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు సాంగ్స్ పాడతాను. ఎంతమంది పిల్లలకు నేర్పించిన పాటలు? చాలా మందికి నేర్పించినాక. ఇట్లనే సిగ్గుపడుకునే నేర్పిస్తా. అగ్గో జర క్లోజ్ పెట్టుండే తమ్ముడు. అసలు ఏదో ఇంకొకసారి సిగ్గుపడతామే. అమ్మా ఏమన్నానా? అయితే ఏ పాట పాడుతున్నావు తమ్మి? అంటే మా మర్దల్ని ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాను, వేదర్ దగ్గరికి. అన్న వచ్చిండు వదిన కోసము శంకర్ అన్న వాడినగో వెనకాల ఇట్లా అట్లా అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు మర్దలు అసలు ఏంది వాళ్ళ ఎపిసోడ్ మొత్తం అదేనా? వేదరు దగ్గర పెళ్లి చేసుకుందాం ఇక్కడికి వచ్చేసేయ్ అని. సూపర్. నాకైతే కట్నాలు అసలు ఏమన్నానా? అసలు ఒక అన్న చీర పెడుతుండు, ఒక అన్న కమ్మలో. సూపర్ తమ్మి. అయితే ఈ అక్కకు పెట్టేస్తున్నావు, పెళ్ళి ఇన్నే చేసేస్తా. మీ ఆవిడని మంచి చూసుకో, మొత్తం కట్నం నాకు ఇచ్చినట్టే. సరేనా? అయితే సూపర్ వాడేసేయి. ఎట్లా అంటే డొంక వెయ్యి దరువులో నా పిల్లాడుకుందావే నా రాధిక. దిద్దినక్క దింతనక్క తప్పెట్ల తాళాలు ఒక్కటైపోదామే నా రాధిక. అద్దాల మేడ గట్టి నీకు రాసి ఇస్తని, కాలు కింద పెట్టకుండా నిన్ను చూసుకుంటానే. అద్దాల మేడ గట్టి నీకు రాసి ఇస్తని, కాలు కింద పెట్టకుండా నిన్ను చూసుకుంటానే. డొంక వెయ్యి దరువులో నా పిల్లాడుకుందామే నా రాధిక.
చీర తెస్తానే ఓయ్ కట్టుకోవే మరదలా ఓయ్ పట్టీలు తెస్తానే ఓయ్ పెట్టుకోవే మరదలా నీ సింగారి వెళ్ళకు ఓయ్ ఉంగరాలు తెస్తానే ముక్కుకు ముక్కేర సక్కంగా తెస్తానే వజ్రాల హారాలు బోళలన్నీ తెస్తానే దిద్దినక్క దింతనక్క తప్పెట్ల తాళాలు ఒక్కటైపోదామే నా రాధిక పోతానే ఓయ్ తాలుబొట్టు తెస్తానే ఓ ఊరునంత పిలుస్తానే ఓయ్ భోజనాలు పెడతానే ఓయ్ మంచి రోజు చూస్తానే అర 3 ముళ్ళు వేస్తానే ఓయ్ 1000 దరువులోన మనము దండలేసుకుందామే కొండగట్టు అంజన్న తోడు నీడగుంటానే ఓయ్ డొడ్డంక 1000 దరువులోన పెళ్ళాడుకుందామే నా రాధిక దిద్దినక దింతనక తప్పెట్ల తాళాలు ఒక్కటైపోదామే నా రాధిక అద్దాల మేడ కట్టి నీకు రాసి ఇస్తనే కాలు కింద పెట్టకుండా నిన్ను చూసుకుంటానే అద్దాల మేడ కట్టి నీకు రాసి ఇస్తనే కాలు కింద పెట్టకుండా నిన్ను చూసుకుంటానే అద్దాల మేడ కట్టి నీకు రాసి ఇస్తనే కాలు కింద పెట్టకుండా నిన్ను చూసుకుంటా నిన్ను చూసుకుంటలే ఓ మర్దలా ఏమన్నానా ఇంత మంచి చూసుకుంటావా మరదల్ని చాలా బాగా కాలు కింద పెట్టకుండా చూసుకుంటావా అరే ఏమన్నా సిగ్గుపడుతున్నావా ఏదో ఒక్కసారి రాధికాకి ఏం చెప్తా చెప్పు పక్క నేనున్నా అక్కనున్నా ఏం టెన్షన్ వాళ్ళకి చెప్పుకో నువ్వేం ఫికర్ పడకు నీకు మంచి అద్దాల మేడ కట్టి కాలు కింద పెట్టుకోకుండా చూసుకుంటా వచ్చేసే ఇక్కడికి మ్యారేజ్ చేసేసుకుందాం ఓ ఇంతకంటే మంచివాడు దొరుకుతారా నువ్వు వచ్చేసే పెద్ద మనిషిగా ఇక జడ్జిలు కూడా ఉన్నారు సూపర్ మార్కులు వేసేస్తారు మీ ఇద్దరికి పో అన్న ఏదో ఫుల్ ఖుషిగా నవ్వేస్తున్నా లేదన్నా మీరు నవ్వుతున్నప్పుడే మాట్లాడాలి అప్పుడే మాకు దిల్ ఖుషి ఉంటుంది 1000 పెళ్లి చేస్తున్నారు మా మా మర్దలు కూడా చూస్తున్నారు నిజంగా వాళ్ళతో బంచం మాట్లాడిస్తున్నారు వాడు మ్యారేజ్ చేసుకుంటాడు మ్యారేజ్ మంచి జానపద ఆకృతి ముఖంలో నిజంగా పాతకాలపు జానపదలకు ఉన్న వర్చేస్తుంది మంచి మంచి సింగరే కళ్ళు తిప్పడం వల్ల మంచి జానపదలకు అభినయం ఉంటుంది పాడుతున్నప్పుడు చిన్న కళ్ళెట తిప్పుతున్నాడు ఆయన అసలు హైటెక్ సిటీ అంటే చదువు వల్ల వచ్చిన ఒక ఆధునికత గ్రామ్యం మేళవించిన జీవితం ఒక సంధి దశ ఇది డొడ్డెంక అది పక్క డప్పు కిందిది రాధిక చాలా ప్రబంధ నాయక పేరు తప్పెట్లు మా మరదల పేరు రాధిక అనేది పేరు అసలు జానపదాలు ఉండకూడదు కూడా ఎందుకంటే రాధిక స్వాంతనం అని ముద్దుపల్లని గొప్ప కావ్యాన్ని రాసింది ఆ డొడ్డెంకకు రాధిక సంబంధం రాధిక ఉన్నప్పుడు వీణ ఉండాలా లేకుంటే అది ఏమంటారు వేణు ఉండాలి అంటే వీళ్ళకి ఏంటంటే ఆ సముచితమైన తప్పేం కాదు చిన్న ఏజ్ కనుక ఒరిజినల్ జానపదం అయితే ఆయన మంచి మూడు తీసుకుపెట్టాడు రాధిక ఇక్కడ తప్పెట్ల తాళాలు ఇరికిచ్చి సంయుక్త తప్పెట్లు లు అనే ఇంట్లో సంయుక్త అక్షరాలతో ఉండేటి వల్ల జానపదాలు పాడుకోరు అట్లా పాడితే పాడడానికి కష్టంగా ఉంటుంది అయిన పాపం ఆయన శక్తి మేరకు మంచిగా అన్నాడు థ్యాంక్స్ అన్న అక్క నువ్వు కూడా ఒక ముషి నవ్వేస్తే ఎట్లా అక్క చెప్పు ఎట్లా మా తమ్మి అంత ప్రేమతోని మా మరదల గురించి పాట పాడిండు అద్దాల మీద కట్టిస్తాడంట కాళ్ళు కింద పెట్టుకోకుండా చూస్తాడంట ఇంతకంటే మంచి మూడు దొరుకుతారా అక్క చెప్పు చాలా ప్రామిస్లు చేసావు కొంచెం వెనక ముందు కూడా చూసుకుంటుండు చాలా కష్టమైపోతుంది నీకు అద్దాల మేడ కాలు కింద పెట్టుకుంటూ చాలా పెద్ద ప్రామిస్లు చేసావు కానీ భలే చక్కగా చెప్తాడు అభినయం భలే ఉంటుంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ చూస్తూ ఉంటాను నేను ఎప్పుడు ఎవరు ఇవ్వనంత అంటే ఒక
మిస్చివస్ ఒక అల్లరి ఇది ఉంటది తన ఫీలింగ్స్ లో. సో థ్యాంక్ యూ. చాలా మంచి అభినయం ఉంది పాటలో, అది తోడైంది నీ పాటకి అండ్ చాలా బాగా పాడు. థ్యాంక్స్ అక్క. సార్ బాయ్, నువ్వేమంటావు సార్ బాయ్? బాగుంది బద్రి, థ్యాంక్ యూ. ఇది నాకు ఇలా కొనసాగించు. బాగుంది. థ్యాంక్స్ అన్న. కౌశల్యక్క ఎన్ని మార్కులు? ఈరోజు ఏమో అందరూ ఇలాగే పాడుతున్నారు. ఓ 8. సూపర్ అక్క. ఇంకన్నా థ్యాంక్ యూ 8 మార్కులు. థ్యాంక్ యూ అన్న. బద్దితమ్మి ఆఖరికి మొత్తం జడ్జిలను కూడా హిలాన్ చేసినావు నువ్వు నీ పాటతోని. ఈసారి ఇంకా ఫుల్ జోష్తోని మళ్ళీ నెక్స్ట్ పాట మళ్ళా ఏం చేస్తావు ప్రిపేర్ అయిపో మళ్ళా. సరే. ఓకే తమ్మి, థ్యాంక్ యూ సో మచ్. Southern Travel presents Way Daru Way, powered by Nandini Home Appliance. లో ఒక షిట్టి బ్రేక్ తీసుకొని డబ్బును వచ్చేస్తా. రాలా దూలా తాళెల్లాడే పాట నా పల్లె పాట. నీకు ఎంత మంచి టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని అందరికి తెలియజెప్పే పాటే పాడాడు. పట్టు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే.